రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్ట్ అయిన విశ్రాంత ఏఎస్పీ విజయ్ పాల్ను గుంటూరుకు తరలించారు. కాసేపట్లో ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రఘురామకృష్ణరాజును కస్టడీ పేరుతో వేధించి దాడి చేసిన హింసించినటువంటి కేసులో అప్పట్లో సిఐడి ఏఎస్పీగా పనిచేసినటువంటి విశ్రాంత పోలీస్ అధికారి విజయ్ పాల్ను కొద్దిసేపటి క్రితం పోలీసులు గుంటూరు జిల్లా కోర్టుకు తీసుకువచ్చారు. ఈ కేసులో ఆయన మరికొద్దిసేపట్లో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టున్నారు. నగరపాలెం పోలీస్ స్టేషన్లో జూలై 11వ తేదీన దీనికి సంబంధించినటువంటి కేసు నమోదైంది. రఘురామకృష్ణరాజు అప్పట్లో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఉద్దేశంతో రాజద్రోహం కేసు పెట్టి ఆయన్ను సిఐడి కేసు నమోదు చేసి గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ పేరుతో వేధించారు. రాత్రంతా కూడా హింసించారని చెప్పేసి కూడా ఆయన అప్పట్లోనే ఆరోపించారు. అయితే అప్పట్లో ఆయన మొర ఆలకించిన వాళ్ళు ఎవరూ కూడా లేనటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపైన మరోసారి ఆయన ఫిర్యాదు చేయడం జూలై 11వ తేదీన నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో విజయపాల్ ఏ4గా ఉన్నారు. ఏ1గా అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, ఏ2గా ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు, ఏ3గా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏ4గా విజయపాల్, ఏ5గా జీజీఎస్ సూపరింటెండెంట్ ప్రభావతి 5 మంది పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆయన అరెస్ట్ చేస్తారనే భయంతో కొంతకాలం అజ్ఞాతంలో కూడా ఉన్నారు విజయపాల్. అయితే సుప్రీంకోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు ఆయన వేసినటువంటి బెయిల్ పిటిషన్ అన్ని కూడా డిస్మిస్ అయిన తర్వాత ఆయన వచ్చి పోలీసు విచారణకు కూడా హాజరయ్యారు. నిన్న సుప్రీంకోర్టులో కూడా ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను తిరస్కరించడంతో ఒంగోలు ఎస్పీ ప్రకాశం జిల్లా ఎస్పీ ఈ కేసును విచారిస్తున్నారు. ఆ కేసుకు సంబంధించి విజయపాల్ను విచారించిన తర్వాత ఆయన విచారణకు సహకరించిన నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్టుగా నేను రాత్రి ప్రకటించారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఒంగోలు నుంచి విజయపాల్ను గుంటూరు న్యాయస్థానానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన న్యాయమూర్తి ముందు మరి కొద్దిసేపట్లో ఆయన ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. అయితే అంతకు ముందుగా చేయాల్సినటువంటి పేపర్ వర్క్ అంతా కూడా పోలీసులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ను అయితే పోలీసులు సిద్ధం చేశారు. ఎందుకంటే విచారణ అధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఉన్నారు కాబట్టి నగరపాలెం నుంచి కొంతమంది పోలీసులు అక్కడికే వెళ్లి ఆయన విచారణ అధికారి చెప్పిన దాని పేరు మేరకు ఆ రిమాండ్ రిపోర్ట్ను కూడా సిద్ధం చేస్తున్నారు. మరికొన్ని దానికి సంబంధించినటువంటి అనుబంధ పత్రాలు అవన్నీ కూడా జోడించి మరికొద్దిసేపట్లోనే న్యాయస్థానం ముందు ఆయన ప్రవేశపెట్టడానికైతే పోలీసులు సిద్ధమయ్యారు. వాస్తవంగా నగరపాలెం పోలీస్ స్టేషన్లో నమోదయ్యే కేసులకు సంబంధించి మొబైల్ కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అయితే మొబైల్ కోర్టు న్యాయమూర్తి ఇవాళ సెలవులో ఉన్నంత కారణంగా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ న్యాయస్థానానికి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. అందుకే విజయపాల్ను ఆ కోర్టులో హాజరుపరిచేందుకైతే పోలీసులు తీసుకుని వచ్చారు. ప్రస్తుతం ఆయన కోర్టు ప్రాంగణంలోనే విజయపాల్ను వేచి ఉన్నారు. ఆ కేసు విచారణకు సంబంధించి మరికొద్దిసేపటి ఆయన లోపలికి పిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులు అయితే రిమాండ్ రిపోర్ట్ని అయితే సిద్ధం చేశారు. అలాగే విజయపాల్ తరపున వాదించినటువంటి న్యాయవాదులు కావచ్చు, ఆయన బంధువులు కొంతమంది కూడా న్యాయస్థానానికి వచ్చారు. ఆయనకు సంబంధించినటువంటి వస్తువులు అయితే ఆయన ఒంగోలులో విచారణకు హాజరైనప్పుడు కారులో వచ్చారు కాబట్టి ఆ కారుకు సంబంధించినటువంటి కీసు, అలాగే ఆయన ఫోను అవన్నీ కూడా కుటుంబ సభ్యులు స్వాధీనం చేసుకునేందుకు వచ్చారు. పోలీసులను అడిగి అవన్నీ కూడా ఆ రసీదులన్నీ కూడా తీసుకొని వారు ఆ ప్రక్రియ అంతా కూడా వాళ్ళు వైపున చేస్తున్నారు. మరికొద్దిసేపులోనే విజయపాలన అయితే న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టడానికైతే పోలీసులు సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ అంతా కూడా ప్రస్తుతం అయితే నడుస్తుంది. రిమాండ్ రిపోర్ట్ కూడా సిద్ధంగా ఉంచిన తరుణంలో మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి న్యాయమూర్తి ఏం చెప్తారనేది అయితే వెలువడనుంది. సాధారణంగా అయితే కస్టడీ పేరుతో సిఐడి సంబంధించిన విచారణ విభాగం ఎప్పుడైనప్పటికీ కస్టడీ సమయంలో విచారణ మాత్రమే చేస్తారు కానీ వేధించడం కానీ కొట్టడం కానీ అలాంటివి జరగవు. కానీ అందుకు భిన్నంగా అప్పట్లో ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజును విచారణ పేరుతో తీసుకుని వచ్చేసి అర్ధరాత్రి సమయంలో ఆ విధంగా వేధించడంతో అయితే ఒక దేశవ్యాప్తంగా చర్చకు దారితీసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి సికింద్రాబాద్లోని మిలిటరీ ఆసుపత్రి కూడా ఆయన సంబంధించి గాయాలు అవన్నీ కూడా రిపోర్టులు ఇచ్చినటువంటి పరిస్థితి. అందుకే ఆ కేసును మళ్ళీ తిరగదోటి కూటమి ప్రభుత్వం అందుకు బాధ్యులైన వారిని వేధించిన వారిని కూడా వారిపైన కేసు నమోదు చేసే విధంగా రఘురామకృష్ణరాజు ఫిర్యాదును స్వీకరించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ విచారణలో భాగంగానే ఇప్పుడు విజయపాల్ను ఏ4గా ఉన్నటువంటి విజయపాల్ను అరెస్ట్ చేశారు. కొద్దిసేపట్లోనే విజయపాల్ను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టున్నారు. కెమెరామెన్ కేశవతో పునః చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.